హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాచేస్ కిచెన్ విలాస్. నేను మీ శిరీష. ఈరోజు మన ఛానల్లో చూడబోయే రెసిపీ బటర్ మసాలా రైస్ అండి. డిఫరెంట్ వేలో చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు అది ఎలా చేయాలో చూసేద్దామా. అలాగే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్లోడ్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ. బటర్ మసాలా రైస్ కోసము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ పల్లీలు, 1 టీ స్పూన్ శనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, అలాగే గరం మసాలా అండి. కొన్ని పెప్పర్ తీసుకున్నాను, ఒక ఇలాచి, 2-3 లవంగాలు, చిన్న ముక్క దాల్చిన తీసుకున్నానండి. ఇవన్నీ కూడా ఒక కప్పుకు సరిపడు క్వాంటిటీ చెప్తున్నానండి. మీరు రైస్ పెంచుకున్నట్టయితే వీటి క్వాంటిటీ కూడా పెంచుకోవాలి. మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కారం కారంగా, స్పైసీగా చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా దూరగా వేయించుకోవాలండి. ఇవి సగం వేగిన తర్వాత ఒక 5-6 కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని వేయించుకోవాలండి. కరివేపాకులో తడంతా కూడా పోయిన తర్వాత లాస్ట్లో 1 టీ స్పూన్ నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలండి. నువ్వులు ముందే యాడ్ చేసుకుంటే మాడిపోతాయి. అన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసే ముందర నువ్వులను యాడ్ చేసుకొని చిటపటం అనేదాకా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. చూడండి, నువ్వులు కూడా ఫ్రై అయిపోయాయి. స్టవ్ ఆఫ్ వేసుకొని వీటిని చల్లారబెట్టుకోవాలి. అన్నీ కూడా కంప్లీట్గా చల్లబడిపోయినాయండి. మిక్సీ పట్టేసుకుందాం. చిన్న మిక్సీ జార్లోకి తీసుకుంటే మనకు ఫైన్ పౌడర్ వస్తుందండి. ఇందులోకి 2 వెల్లుల్లి దెబ్బలను కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకున్నాం కదండి, దీన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల బటర్ యాడ్ చేసుకోవాలండి. బటర్ అంతా కూడా మెల్ట్ అవ్వాలండి. మనకు బటర్ ఇష్టం లేకపోతే ఆయిల్ ఆర్ గీతోనైనా చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. అదంతా మెల్ట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ శనగపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీరా వేసుకొని ఇవన్నీ దూరగా వేయించుకోవాలండి. ముందుగా పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి ఈ రైస్. చాలామంది పిల్లలు కర్రీస్ తినరు కదా, ఇలా అన్ని పప్పులతో పొడి చేసి పెడితే చాలా హెల్దీ కూడా అండి. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో కొన్ని కాజు వేసుకోవాలండి. కాజు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని తీసుకోవాలండి. నేను స్పైసీగా ఉండడం కోసం కొన్ని ఎక్కువ తీసుకున్నాను. మీకు స్పైసీ వద్దనుకుంటే కొన్ని తగ్గించి తీసుకోవచ్చు. అలాగే 2-3 ఎండుమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. మిర్చి ఫ్రై అయిన తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ అండి. నేను 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. నేను కుక్ చేసుకున్న రైస్లో కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నానండి, అందుకే ఇక్కడ కొంచెం తక్కువగా తీసుకున్నాను. ఇంకొకటి బటర్లో కూడా సాల్ట్ ఉంటుందండి, చూసుకొని వేసుకోవాలి. కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం కుక్ చేసుకున్న రైస్ని వేసుకోవాలండి. నేను బాస్మతి రైస్తో చేస్తున్నానండి. నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు, మనం అన్నం మిగులుతుంది కదా దాంతో అయినా చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. అలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడిని కూడా యాడ్ చేసుకోవాలండి. రైస్ ఫ్రెష్గా వండుకుంటున్నట్టయితే, మనం బాస్మతి రైస్ తీసుకుంటున్నట్టయితే 1 కప్పుకి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. అదే కుక్కర్లో వండుకుంటున్నట్టయితే 1కి 1.5 వాటర్ యాడ్ చేసుకొని వండుకోవాలండి. చక్కగా కలిపేసుకోవాలి. ఇష్టమైతే పోపులో పల్లీలను కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. పల్లీలు యాడ్ చేసుకోవాలనుకుంటే ముందు పల్లీలను వేసుకొని అవి వేగిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ టేస్ట్ చాలా బాగుంటుందండి, ఏ కర్రీస్ లేకుండా అలాగే తినేయచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మనకు బటర్ మసాలా రైస్ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే బటర్ మసాలా రైస్ ఎలా చేయాలో చూసారు కదండి, చాలా బాగుంటుందండి, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. ట్రై చేసినట్టయితే మీకు ఎలా కుదిరింది అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్లోడ్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.